మహాభారత యుద్ధం యొక్క 4వ రోజున పాండవులు కొమ్ములాంటి నిర్మాణాన్ని, శృంగాటక వ్యూహం, అవలంబించగా, భీష్మ దళాలతో వృత్తాకార నిర్మాణం, మండల వ్యూహం, తో భీకర పోరాటం జరిగింది. ముఖ్య సంఘటనలలో భీముడు ఏనుగుల విభాగాన్ని ఒంటరిగా మట్టుబెట్టి, దుర్యోధనుడి సోదరులలో 8 మందిని అసమర్థుడయ్యే ముందు చంపాడు మరియు అర్జునుడు మరియు ధృష్టద్యుమ్నుడి సహాయంతో యుద్ధంలో అభిమన్యు యొక్క ధైర్యసాహసాలు ఉన్నాయి. 4వ రోజు ముఖ్య సంఘటనలు. 1. ఫార్మేషన్ వార్ఫేర్. కౌరవులు భీష్ముడు ముందంజలో ఉండగా, పాండవులు శృంగాటక వ్యూహంతో ఒక రక్షణాత్మక మండల వ్యూహాన్ని లేదా వృత్తాన్ని ఏర్పరచుకున్నారు. 2. భీముని దాడి. భీముడు విధ్వంసకర దాడిని ప్రారంభించాడు. ఏనుగుల విభజనను తన గదతో చెదరగొట్టాడు మరియు దుర్యోధనుని సోదరులలో 8 మందిని చంపాడు. 3. అభిమన్యుడి పోరాటం. అర్జునుడి కొడుకు అభిమన్యుడు కౌరవులతో చుట్టుముట్టినప్పటికీ ధైర్యంగా పోరాడాడు. అర్జునుడు మరియు ధృష్టద్యుమ్నుడు అతని సహాయానికి వచ్చారు. ఇది యుద్ధం తీవ్రతరం చేయడానికి దారితీసింది. 4. భీష్ముని కొనసాగింపు నాయకత్వం. భీష్ముడు, బలీయమైనప్పటికీ, తన బలగాలకు కూడా మద్దతునిచ్చాడు మరియు భీముని దాడిని తనిఖీ చేయడానికి ప్రయత్నించాడు. మరియు 5. కర్ణుడి గైర్హాజరు. కర్ణుడితో సమానంగా యుద్ధం చేయడానికి భీష్ముడు నిరాకరించిన ఫలితంగా కర్ణుడు పక్కనే ఉండిపోయాడు. రోజు ఫలితం. రోజు ముగిసే సమయానికి, భీముడు కౌరవ సైన్యానికి గణనీయమైన నష్టాన్ని కలిగించాడు. చాలా మందిని చంపాడు మరియు బాణం నుండి నేరుగా తాకి తనను తాను అబ్బురపరిచాడు. రెండు పక్షాలు గొప్ప స్థితిస్థాపకత మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో యుద్ధం తీవ్రతతో కొనసాగింది.